హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు మా హస్బెండ్ ఒకరే వెళ్తారు, కానీ ఈసారి ఏంటంటే నేను సాధ్య కూడా వెళ్తున్నాం. రీజన్ ఏంటి అంటే అసలు వెళ్ళే ప్లేస్ ఏంటంటే హెయిర్ కటింగ్ సెలూన్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మోస్ట్లీ ఇద్దరం కలిసే వెళ్ళే వాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఇంకా ప్రైస్ ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాం కదా, అది జనరల్గా జరుగుతూనే ఉంటుంది. సో అందుకని ఇక్కడ కూడా ఎట్లుంది, ఇంకా సర్వీసెస్ ఎట్లున్నాయి అనేది చూపిస్తా. నువ్వు కూడా మాట్లాడతా. హెయిర్ కట్ గురించి ఎందుకు తెలుస్తుంటే మీ మాటలు నిన్ను విన్నాను. ఓకే, సో అదనమాట. ఇక్కడ మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది గ్రేట్ క్లిప్స్ అని. అన్నీ నాకు తెలుస్తాయి అంటే నేను వాటన్నిటిని వింటూ ఉంటాను కాబట్టి. ఓకే, సో లెట్స్ సీ ఎట్లా ఉంటుందో లోపల. ఈరోజు ఎండ అయితే టూ మచ్ ఉంది. ఇక్కడ అమెరికాలో ఫుల్ మంచు మంచు అనడమే చూసినాం కదా, స్నో అని. ఇప్పుడు చూడ అసలు ఎండ మామూలుగా లేదు. అంటే నేను విన్నదాని ప్రకారం అయితే ఇక్కడ యూవీ రేస్ అంత మంచిది కాదు సమ్మర్లో అని విన్నా. సో అందుకని స్టైల్ కోసం అయితే కాదు, ఈ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోక తప్పట్లేదు కాబట్టి సాధ్య నేను అట్లా పెట్టుకున్నాము. సో ఇక్కడ నుండి లెఫ్ట్ సైడే ఉన్నది కదా, దాని పక్కన గ్రేట్ క్లిప్స్. ఓకే, సో దగ్గర ఉంది కాబట్టి ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయిపోయింది. అయ్యో, క్యాప్ తేలేదు నాన్న, మర్చిపోయినా నేను, సారీ. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే అయిపోతుంది. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత కూల్గానే ఉంటుందిలే నాన్న. సరే, అక్కడ ఆడిపోతుంది. అన్ని షాప్స్ అక్కడ వస్తున్నా. విల్ సీ బిఫోర్ హెయిర్ కట్ మిస్టర్ సురేష్ రామ్ గని, ఆఫ్టర్ హెయిర్ కట్ మిస్టర్ సురేష్ రామ్ గని. ఒకసారి చూపెట్టు. ఇదే గ్రేట్ క్లిప్స్. చూద్దాం నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పాలి సార్ నువ్వు, ఓకేనా? హలో, ఉమెన్కి కూడా ఉంది. అక్కడ అమ్మాయిల ఫోటో ఉంది. హాయ్ హాయ్. You have another phone number or just... Yeah, you can check with my email address. No, you don't have that. 703 3451. 3451. You did it before? 3451. No, this is my first time. Oh, first time. Okay. Yeah, and so I registered online. Do you know? You know lollipop? Right? Yes. You happy? Yeah, I don't want. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మనం పిక్చర్ చూపిస్తే దాని ప్రకారం చేస్తారనమాట హెయిర్ కట్. చూద్దాం మరి ఎంతవరకు వాళ్ళు కరెక్ట్గా చేస్తారా లేదా, డిఫరెంట్ పర్సన్ చూస్తామో చూద్దాం. విల్ సీ. I'm looking like this haircut. Okay. And I'll show more pictures. That's your? Yeah. That's your? Yes. But we don't have the laser. The laser.
send like that. No So problem. almost the But- same, okay? Yeah, no problem. I'll show the close-up picture. The internet is very slow here. That's the reason. It's still loading. Yeah, If you want more short, let me know, okay? sure. Since how many years that you are working? Me? Yeah, Almost a year. 10 years and same field? Huh? No. Uh-huh. Before I worked for hair cuttery. Hair factory, Hair cuttery. hair cuttery. Okay. Uh-huh. And then after pandemic, no. Have you tried? No. You have to learn 1,500 hours in that. Uh-huh. Even though you have experience. Oh, really? It's not easy. Yeah. Everything you have to know how to. సో ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ హెయిర్ కట్ రాగానే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటే సో దానికి తగ్గట్టు కొంచెం ప్రైస్లో కూడా వేవ్ ఆఫ్ ఉంటుంది సో మన దగ్గర ఏదైనా కూపన్స్ అలాంటివి ఉన్నా కూడా సో రెగ్యులర్ హెయిర్ కట్ వచ్చేసి $15 కదా What is the actual price? 21. సో $21 పర్ హెయిర్ కట్ సో మన దగ్గర ఏమైనా కూపెన్స్ కానీ ఆర్ ఎనీ రిజిస్ట్రేషన్ ఐడి అట్లాంటిది ఏదైనా ఉంటే కొంచెం వేవ్ ఆఫ్ ఉంటుంది అనమాట సాధ్యమ్మకైతే రాగానే ఆమెకు కావాల్సిన లాలీపాప్స్ అయితే దొరికినాయి సో హ్యాపీ ఫర్ దట్ సాధ్య కోసం సో ఎంటైర్ స్టోర్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట మనకి ఎంటర్ అవగానే సేమ్ మనకి ఇంకా ఇండియాలో అబ్బాస్ మహేష్ బాబు ఇట్లా హీరోస్ పెడతారు కదా ఫొటోస్ సో అట్లా మనకి ఎవ్రీ సెక్షన్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనమాట అంత స్టోర్ అంతా సో ఈ ప్లేసెస్లో హెయిర్ కట్ చేస్తారు సో ఇది ఉమెన్ అండ్ మెన్ ఇద్దరికి ఉంటుంది ఇక్కడ మనకి వెయిటింగ్ ఏరియా కూడా ఉంటుంది అనమాట సో ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ వెయిట్ చేస్తారు కాసేపు మొత్తం హెయిర్ కట్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అడుగుతా అంటే ఎవ్రీ టైం ఒక్కడే వస్తాడు కదా వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉంటా ఎట్లా అనిపించింది ఏంటి అని సరే ఈసారి వీడియో తీసుకుంటా అని చెప్పేస్తే ఓకే అన్నారు అందుకని ఇంకా ముగ్గురం కలిసి వచ్చేసినాము ఫుల్ మిడ్ ఆఫ్టర్నూన్ వచ్చినాం బయట మాత్రం ఎండ మామూలుగా లేదు సర్లే అదొక ఎక్స్పీరియన్స్ కదా నీకేనా హెయిర్ కట్ అని అడుగుతుంది You next? No. No. That's all. మొత్తం రెడీ అయిపోయింది ఎట్లున్నాడో ఇప్పుడు చూద్దాం అడుగుదా సో ఎట్లా అనిపిస్తుంది ఆల్ గుడ్
బాగుంది ఇక హెయిర్ కట్ అయితే అయిపోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది అంటే టు బి ఆనెస్ట్ ఇక్కడ హెయిర్ కట్ బాగా చేయరు. నేను ఇంతకుముందు వేరే సెలూన్లో ఇట్లా చేసుకున్నా, అక్కడ బాగాలేదు. కాకపోతే ఇది ఇక్కడికి గ్రేట్ లిఫ్ట్స్ అనే ఫస్ట్ టైం వచ్చిన అనమాట. మంచిగా ఉన్నది ఇక్కడ, హెయిర్ కట్ కూడా బాగా చేశారు. కాకపోతే చూడడానికి బెటర్ గానే అనిపిస్తుంది ప్రీవియస్ వన్స్ కన్నా కూడా. హెయిర్ కట్ అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ తీసుకెళ్ళి అక్కడ చేయించేది. సో అక్కడ అంటే జనరల్గా తెలిసిన అతనే ఉండేది. మొత్తం ఇట్లా ఏమంటారు డిప్ప కటింగ్ చేసేవారు అట్లా ఉండేది. ఎందుకంటే అంటే పిల్లలకు తొందరగా హెయిర్ పెరుగుతుంటుంది, గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే మళ్ళీ ఇంకోటి స్కూల్కి వెళ్తుంటారు కదా, సమ్మర్ టైంలో ఇట్లా కొంచెం చెమట బాటుడు ఇట్లా సమ్మర్లో కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి చిన్నగా చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇక్కడికి వచ్చినాక నేను ఆల్మోస్ట్ ఇప్పుడు యూఎస్ వచ్చిన తర్వాత నేను ఇది ఒక నాది 10th టైం అనుకుంటా హెయిర్ కట్. 9 times అయితే వచ్చేసినప్పుడు నాకు ఆ ఫీలే వచ్చేది. చిన్నప్పుడు ఎట్లా అయితే చేశారో అలాగే ఉండేది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసిందంటే ఇక్కడ ఈమెతే మంచిగా చేసింది, హెయిర్ కట్ అనేది మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే బయట కొంచెం ఎక్కువ సర్వీస్ ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు క్లీన్ చేస్తారు, నీట్గా క్లీన్ చేస్తారు, నీట్గా ఏమో హెయిర్ లేకుండా చేస్తున్నారు. ఈమె ఏంటంటే హెయిర్ని అట్లనే వదిలేసింది. కాకపోతే కటింగ్ బాగా చేసింది. బట్ హెయిర్ కట్ చాలా బాగుంది తెలుసా? హెయిర్ కట్ బాగుంది. Thank you. Thank you. Yeah, thank you. సాధ్య సో జనరల్గా అయితే ఇక్కడ హెయిర్ కట్ వచ్చేసి $21 ఉంటుంది. అయితే మనకు జనరల్గా కూపన్స్ వస్తుంటాయి. నేను కొత్తగా రిజిస్టర్ అయినా కాబట్టి నాకు $11కే వచ్చింది అన్నట్టు. నేను ఒక $5 టిప్ ఇచ్చాను. అంటే నాకు అప్రాక్సిమేట్లీ $16 అయింది. $16 అంటే ఇప్పుడు మన కన్వర్షన్లో చూస్తే $10కి 800, $6కి ఆల్మోస్ట్ 1300 అట్లా ఉంటుంది. అది అంటే ఇండియాలో కూడా కొద్దిగా పెద్ద పెద్ద సెలూన్కి పోతే, హెయిర్ కట్ సెలూన్కి పోతే అక్కడ కూడా ఇంతే ఉంటుంది. సో ఇక్కడ కూడా 1000 అట్లా ఉంటుంది. మామూలుగా ట్రెండ్స్ అలాంటి దాంట్లో అయితే మనకి 400 to 500 ఉంటుంది. మామూలు అంటే చిన్న చిన్న టౌన్లో అయితే 200, 300. సో ఇక్కడ టైమ్ ఈజ్ మనీ కాబట్టి అలా ఉంటుంది. Sorry. No worries. You're doing like a YouTube? Yes. Yeah. I like your mic. Thank you. Are these expensive? Yeah, maybe $50. 2 pieces. Yeah, $50. Yeah. Yeah, 50 or 70, I don't know. I forgot. I took long back. I was thinking of some next couple of months I'm going to India. Oh, really? So I was thinking maybe I should like shoot the entire thing and Yeah, please go ahead. So where do you from India? you're from Bombay. Bombay. Bombay, Nice okay. place. Let's go. So you don't use a GoPro or something? Yeah, we do have we GoPro, use, but but this camera is good, right? Samsung S23 Ultra. It's look like a GoPro. Oh really? It can record 8K up to. 8K? Yeah, that's the reason. Most of the people So you make it. don't do like a Yeah, gimbal I do have and everything, but this is not not required this for video. No? Yeah, this video for. So if you want to capture variety things and like nature and kind of things, we have to use. Yeah, this is casual vlog. That's what. All the best. Thank you. That's okay. హెయిర్ కట్ అనేది ఇక రెగ్యులర్గా చేయించుకుంటాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు కొన్ని ప్లేసులు నచ్చేది, హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ, వరంగల్లో కానీ, ఊర్లో ఉన్నప్పుడు. సో స్పెసిఫిక్ పర్సన్స్ దగ్గరికి పోయి చేయించుకునేవాడిని. సో వాళ్ళది ఏంటంటే మనం చెప్పినట్టు చేస్తుంటారు. ఉన్నాయా నీకు చిన్నప్పుడుది ఇప్పుడుది? అదే హెయిర్ కట్ అనగానే ఎప్పుడు చిన్నప్పుడైనా ఇప్పుడైనా కొంచెం ఇబ్బంది అయిన విషయమే. చిన్నప్పుడు ఎట్లుండేదంటే కటింగ్కి అంటే హెయిర్ కట్కి అమ్మ తీసుకెళ్తా అని చెప్పేసి అన్నప్పుడు అసలు వెళ్ళకపోయేది అన్నట్టు. ఎందుకంటే హెయిర్ కట్లో ఒక 2 రీజన్లు ఉండేవి. ఒకటి హెయిర్ కట్ చేసుకుంటే హెయిర్ గుచ్చుకొని చిరాకేస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. రెండోది వచ్చేసి మన కటింగ్ ఎట్లా చేస్తారంటే స్కూల్కి పోయేటప్పుడు మనం ఏమనుకుంటాం, మంచిగా పోవాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. హెయిర్ కట్ చేసిన తెల్లారి స్కూల్కి పోవాలంటే ఏమనిపించేది, ఎందుకంటే అక్కడ ఒకటే కటింగ్ ఉండేది, ఒకటే స్టైల్ ఉండేది. ఇప్పుడు ఇప్పటిలాగా మనకు ఇట్లా ఫొటోస్ చూపిస్తే హెయిర్ కట్ చేసిన అనేది ఉండకపోయేది. మోస్ట్లీ నేను
కటింగ్ వచ్చేసి నాకు నారాయణ బాబాయ్ అని ఉంటాడు, అలాగే బాబు మామ, వీళ్ళ దగ్గరే చేపించుకున్నాను. అంటే వాళ్ళిద్దరే ఉండేది ఊర్లో, ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళతో చేపించుకునేవాళ్ళు అన్నట్టు. వాళ్ళది ఏంటంటే అంటే వాళ్ళు కావాలని చేసేది కాదు, జనరల్గా ఎవరైనా పేరెంట్స్ చెప్తారన్నట్టు చిన్న గొట్టు మా వాడికి చిన్న గొట్టు ఎండాకాలం చిన్నగా ఉండాలి అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేస్తారు, చిన్న కొట్టేసి వదిలేస్తారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు కటింగ్ చేసుకునేటప్పుడు, ఇటుతల తిప్పుతారంటే ఇటుతల తిప్పుతుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న కొట్టేస్తారు. అట్లా హెయిర్ కట్ అయితే బోరింగ్ ఉండేది, అప్పుడు బోరింగ్ ఉండేది, ఇప్పుడు కూడా బోరింగ్. నాకు ఇష్టం హెయిర్ కట్ తెలుసా, అంటే నీకు ఇష్టం అంటే ఇది నాది. సో ఇందాక అది అక్కడ కనిపించింది కదా గ్రేట్ క్లిప్స్, నేను వచ్చేది స్పాక్ హెయిర్ అనమాట. ఇది విమెన్కి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ షూట్ చేసిన. ఓకే, ఎప్పుడైనా నీకు పెద్దగా నచ్చదు అనమాట. అందులోటి సమ్మర్ లో హెయిర్ కట్ అంటే ఇంకా ఇరిటేషన్, దానంత ఇరిటేషన్ ఏముండదు అట్లా. కానీ మంచిగా ఫ్రీ ఉంటది కదా చేసిన తర్వాత, బాగుంటది కదా. మరి చేసిన తర్వాత ఫ్రీ ఉంటుందిలే కానీ, బట్ ఆ టైంలో కొంచెం చిరాకేసేది. ఆ రోజు ఆ ఫీలింగ్ నాకు ఈ రోజు వస్తుంది. ఏంటంటే కటింగ్ చేసింది కానీ ఆమె ఇట్లా తుడవలేదు, అంతే. ఎవరిని హెయిర్ కనిపిస్తుందా నీకు? బట్ దట్స్ ఓకే, ఎందుకంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే బాగానే చేస్తారు, అంటే క్లీన్ చేస్తారు, కాకపోతే హెయిర్ కట్ అనేది కరెక్ట్ చేయకపోయేటోళ్ళు అంత పర్ఫెక్ట్ అనిపించదు. బట్ ఈసారి ఓకే బాగుంది, ప్లస్ క్లీనింగ్ ఏదో ఒకటి ఉంటది కదా. అవునవును, చాలా మంది అడుగుతుంటారు హెయిర్ కట్ గురించి. ఎస్పెషల్గా మేము వీడియో తీయడానికి రీజన్ కూడా ఏంటంటే నేను చెప్తా. సో మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. ఏంటంటే జనరల్గా మేము కాల్స్ మాట్లాడుతుంటాం కదా ఇండియాకి, అట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అట్లా కూడా ఒక బ్రదర్ ఉంటాడు అనమాట. ఒక బ్రదర్ ఉంటాడు, తను సురేష్ అని ఉంటాడు అనమాట. తను ఇదే వర్క్ చేస్తాడు. సో అక్కడ ఎట్లుంటదన్నా చెప్పన్నా చూపెట్టన్నా అని అడుగుతూ ఉంటాడు ఎవ్రీ టైమ్. సో అందుకని ఒకటి సరే వీడియో కూడా తీద్దాము,